పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలపై తన ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కారు గులాబీ బాస్ కేసీఆర్. దొంగల్లాగా ఇతర పార్టీలో కలిసే వాళ్ల గురించి తనకు బాధ లేదన్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇక తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ కి ఇది లెక్క కాదన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ మెరికల్ లాంటి యువకులతో కొత్త నాయకులను తయారు చేస్తుందన్నారు. తెలంగాణ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని, బీఆర్ఎస్ వస్తేనే అన్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, స్పందన గడిచిన 2-3 రోజులుగా కూడా ఉమ్మడి జిల్లాల వారీగా కూడా సమీక్ష జరుపుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు కరీంనగర్ సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో దాదాపు 6 జాయిన్ అయ్యారు జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి మొత్తం 38 మందిలో 38 ఇప్పటికే 6 పార్టీ నుంచి విడిగినట్టు నేపథ్యంలో ఒక్కొక్కరు పార్టీలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు బయటికి పోమని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కండవ కప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటు నిజామాబాద్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఎమ్మెల్యేలు కట్టసిగా కలిసి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి సంజయ్ కుమార్ గాని మిగతా నేతలు పార్టీ మారిన నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు కోరుట్ల కానీ అదేవిధంగా జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జీలతో కేసీఆర్ ప్రత్యేకించి భేటీ అనేటువంటి సందర్భం మనం చూసాం. సంజయ్ కుమార్ మొన్న రీసెంట్ గా చాలా ఆత్మీయుడిగా చెప్పుకుంటారు. అటు కేటీఆర్ కానీ అదే కవితతో సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పార్టీ మారడం అనేది కేసీఆర్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాళ్ళు. అందుకనే ఫస్ట్రేషన్ లో చాలా గట్టిగానే మందలించేలాగా ఆయన మాట్లాడారు. దొంగల్లాగా పార్టీలో మారే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దొంగల గుంపులో జాయిన్ అవుతున్నారు అన్నటువంటి యాంగిల్లో ఆయన తన ఫ్రస్ట్రేషన్ ని కేసీఆర్ వ్యక్తపరిచారు. ఇక్కడ సంజయ్ కుమార్ ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడారు. అదే సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి పని కావచ్చు, ఆయన చేస్తున్న ప్రజాసేవ గురించి ఆయన గొప్పగా ఆయన అభినందించారు. అయితే ప్రధానంగా ఈ కార్యక్రమానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్నటువంటి డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బల్క సుమన్ తదితరులందరూ కూడా ఈ ఉమ్మడి జిల్లాల వారి కార్యక్రమానికి హాజరయ్యారు. దీంట్లో కేసీఆర్ చాలా అంశాలని ప్రస్తావించారు. గెలుపోటములు బీఆర్ఎస్ కు కొత్త కాదు. మొదలు 23 ఏళ్ల క్రితం పార్టీ మొదలైన సందర్భంలో నేను ఒక్కరిని తోటే పార్టీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక్కొక్కరిగా పార్టీ ఎంతో మందిని మెరికల్ లాంటి యువకులను తయారు చేసుకుంటూ వచ్చింది. మొన్నటి వరకు కూడా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక పార్టీ అంత మందిని తయారు చేసింది అంటే ఖచ్చితంగా పార్టీ గొప్పతనం తప్ప వ్యక్తుల గొప్పతనం కాదు అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకనే కొంతమంది దొంగల్లాగా వెళ్ళేయడం అనేది ఆయన చెప్తూ ఆయన క్లియర్ కట్ గా తన ఫ్రస్ట్రేషన్ చెప్పినటువంటి సందర్భంలో చెప్తున్నాం. ఏదైనా కూడా తెలంగాణ ఆత్మ అనేది ఎంతో సమస్యల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి మొదలై ఈ రోజు రాష్ట్ర ఆవిర్భావం వరకు కూడా బీఆర్ఎస్ గొప్పతనమైన కూడా చేశారు. ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చాడు. కార్యకర్తల సమావేశంలో తన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మున్ముందు ఇంత రెట్టింపు ఉత్సాహంతో భవిష్యత్తులో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఉద్యమ ఆకాంక్షించి ఏర్పడినటువంటి పార్టీ ఖచ్చితంగా కొద్ది నెలల్లోనే మళ్ళీ ప్రజల మన్ననలు పొందగలుగుతుంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనప్పుడు కూడా ఫామ్ హౌస్ లో గడిచిన 3-4 రోజులుగా కూడా పార్టీ మారుతారనేటువంటి సంకేతాలు ఉన్న వాళ్ళని కావచ్చు, అదే ఇప్పటికే బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ చాలా మందిని వరుసగా భేటీ అవుతున్నారు. అందుకనే వెళ్లిపోతున్న వాళ్ళు కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్తున్నారు అన్న విషయాన్ని ఆయన పదే చెప్తున్నారు. అందుకనే ఉన్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి, ఉన్న రోజులు మన మంచి రోజులు ముందున్నాయనే విషయాన్ని గులాబీ బాస్ కార్యకర్తలకు కావచ్చు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఏంటి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? వాస్తవానికి ఊహించిన దానికంటే కూడా తక్కువ మంది వెళ్తున్నా అని చెప్పాలి. ఎందుకంటే వాస్తవానికి ఈ టైం వరకు గేట్లు మొత్తం ఎత్తేసామని పదే రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు కూడా లోక్సభ ఎన్నికల నాటికే చాలా మంది సగానికి సగం మంది ఎమ్మెల్యేలు వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ కేవలం ఈ రోజు కాలే ఆదాయంతో కలిపి 6 మాత్రమే కాంగ్రెస్ కూటికి చేరారు. ఇంకా మరికొంతమంది పార్టీ నుంచి వీడతారు అన్నటువంటి సంకేతాలు అయితే అటు గులాబీ బాస్ ఉంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గాని పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలకు ఇప్పటికే సమాచారం ఉంది. కనుక వచ్చే వారం 10 రోజుల్లో ఖచ్చితంగా ఒక 10 మంది దాకా ఎమ్మెల్యేలు పార్టీ కండవ కప్పుకుంటారనే సంకేతాలు ఎత్తున్నాయి. అందుకని గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది
క్యూ లైన్ కడుతున్నారు. కొంతమంది మంత్రి పదవులు ఆశ చూపి కొంతమందికి కాంట్రాక్ట్ కావచ్చు, కొంతమందికి వివిధ రకాల పనుల కోసం పార్టీలో చేరే విధంగా కనిపిస్తోంది.